గాంధీ ఆసుపత్రిలో ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆసుపత్రిని సందర్శించారు. గత నెల రోజులుగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఆదేశాల మేరకు తెలంగాణలోని నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. లీక్ అవుతుందనే విషయం చెప్పడం జరిగింది. ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ లీక్ కాకుండా చూడాలి. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కావచ్చు, ఆ యొక్క వాటర్ అందించేటువంటి వ్యవస్థ ఉంది. ప్రధానమైనటువంటి అంశము డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతూ ఉంది. ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అనేటువంటిది చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంది. నేను సంబంధించినటువంటి అధికారులతో, ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అది బాగా రోడ్ల మీద లీక్ అవుతున్నటువంటి పరిస్థితి, ఈ యొక్క బిల్డింగ్ల మధ్యలో కూడా లీక్ అవుతున్నటువంటి పరిస్థితి, పేషెంట్స్ నడవలేనటువంటి పరిస్థితి, సిబ్బంది డాక్టర్స్ కూడా నడవలేనటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. కాబట్టి డ్రైనేజ్ అనేటువంటిది చాలా సీరియస్ అంశం. దాన్ని కూడా మరి మెరుగుపరచాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను.